జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుని శిరసా వహిస్తామంటున్నారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో మాకు కార్పొరేటర్స్ లేరన్నారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో మాకు పెద్దగా బలం లేకపోయినా మా శక్తినంతా కూడగట్టి ప్రచారం చేశాం. ఎంఐఎం సపోర్ట్ తో కాంగ్రెస్ గెలిచిందన్నారు కిషన్ రెడ్డి. అంతేకాదు జూబ్లీహిల్స్ తీరుపై పునఃసమీక్ష జరుపుతామని తెలిపారు ఆయన. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము. మాకు ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మజ్లిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా. మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వెళ్ళలేదు. కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఫలితాలు శిరసా వహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం.